విమోచనమును ముక్తిని విమోచనమును శక్తిమంతుడు యేసే. ఆత్మశాంతి కావాలంటే పంచమ బాగా పొందాలంటే మోక్ష మార్గానికి చేరాలంటే శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే, దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే, పరలోకానికి చేర్చే, పాతాళాన్ని తప్పించే, పరలోకానికి చేర్చే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. జై బోలో క్రీస్తు మహారాజుకి. ఇలా యొక్క సాయంకాల సమయంలో ఎల్లీపురం గ్రామంలో యేసు ప్రభు వారి యొక్క ప్రేమను ప్రకటించడానికి మేమందరం ఈ స్థలంలోకి వచ్చింటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన లోకములో పాపిగా జీవిస్తున్న వ్యక్తులని రక్షించడానికి పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన మన ప్రభు అయిన యేసు ప్రభు వారు. ఇలా యేసు నిన్ను ప్రేమిస్తున్నానని ఈ సాయంకాల వేళ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎంత పాపినైనప్పటికీ, ఎంత ఘోర పాపినైనప్పటికీ యేసయ్య ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడని ఈ సాయంకాల వేళ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసయ్య చెప్తా ఉన్నాను. ఇలా యేసు ప్రభువారు
నిన్ను ప్రేమించి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఈ రాత్రి సాయంకాల వేళ యేసు యొక్క మాటలను అంగీకరించినట్లయితే ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన అందరికీ రక్షకుడిగా ఉన్నాడు, ఆయన అందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఈ సాయంకాల వేళ ఆయన జాతి భేదం, మత భేదం, కుల భేదం లేదు యేసయ్యకు, యేసు రంగు భేదం లేదు, యేసు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ సాయంకాలం వేళ జ్ఞాపకం చేస్తున్నాను కనుక యేసు దగ్గరికి నువ్వు వస్తే యేసయ్య నిన్ను రక్షిస్తాడు, నీకు మోక్ష మార్గాన్ని ఇవ్వగలిగిన వాడు. యేసు చెప్తున్నాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తన పరలోక రాజ్యానికి చేర్చబడు. యేసయ్య మార్గంలో నడువు, నీ పాప మార్గాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టి జీవము గల దేవుని నామాన్ని అంగీకరిస్తే ఆయన నిన్ను పరలోకానికి చేరుస్తాడు. ఈ సాయంకాలం వేళ పరలోకుని దిగి వచ్చిన యేసు నీ పాపముల కొరకైన శిలువ మీద చనిపోయాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయగలిగింది. అలాగే యేసు మరణించి 3వ దినమున ఆయన సజీవుడిగా తిరిగి లేచిన జీవము గల దేవుడు ఆయన నామాన్ని అంగీకరిస్తే ఆయన నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాడు. ఈ సాయంకాలం వారి మాటలు విని యేసును అంగీకరించినట్లయితే యేసు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చగలడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మార్కు రాదు చిన్న ప్రార్థన చేస్తాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఎల్లీపుర గ్రామాన్ని ప్రభువా ప్రేమించి ఇండియా పెంతుకొస్తూ దేవుని సంఘము నాయన సువార్త ప్రకటించుగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. నశించిన దాన్ని వెతుక రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. ఈ గ్రామాన్ని కూడా మీరు ప్రేమించి మీ శిలువ రక్తాన్ని ప్రభువా ప్రోక్షింపచేసి గ్రామాన్ని మీరు కాపాడండి. క్రీస్తు యేసు శుభము సమాధానమే గ్రామానికి రక్షణ కలుగును గాక తండ్రి. క్రీస్తు యేసు నందు నుండి సద్భక్తిలోకి యొక్క గ్రామాన్ని మీరు రక్షించి కాపాడండి. ఈ ప్రకటించబడుతున్న ఈ సువార్త ద్వారా ప్రజలు నీ వైపును మళ్లించి యేసే రక్షకుడు ప్రభు దేవుడని నమ్ముటకు సహాయం దయచేయండి. ముందుకు కొనసాగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. దయచేసి ఈ గ్రామ ప్రజలకి మరొకసారి మీ అందరికీ మా ఆహ్వానం. ఈ గ్రామంలో ఉన్న కాలువ కట్ట పక్కన మరి మీటింగ్ సభ జరుగుతుంది. దూర ప్రాంతం నుంచి దైవజనులు ఆత్మపూర్ణులు మన మధ్యలోకి వచ్చారు. వర్తమానముని ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకునండి. మన కొరకు